అది దశాబ్దాలుగా వెనకబడిన ప్రాంతం, ఆత్మహత్యలకు నిలయంగా మారిన ప్రాంతం. కానీ ప్రస్తుతం ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయి. మంత్రి కేసీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కేటీఆర్. జిల్లాలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేటీఆర్ స్వయంగా పాల్గొంటున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి జిల్లా అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారు. 2 రోజుల క్రితం జిల్లా అభివృద్ధిపై అధికారులతో చర్చించారు కేటీఆర్. సిరిసిల్లలో కొత్తగా నిర్మించే కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ కోసం స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. ఇప్పటికే సిరిసిల్ల జిల్లాలో రోడ్ల విస్తరణకు 87 కోట్లు కేటాయించారు. బైపాస్ రోడ్ ని అంటుకొని ఇప్పుడు మనం కొత్త కలెక్టరేట్ కూడా రాబోతా ఉంది. మరి ఆ కలెక్టరేట్ కూడా బ్రహ్మాండంగా కలెక్టరేట్ ప్లస్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ప్లస్ వాళ్ళ సిబ్బంది యొక్క హౌసింగ్ సంబంధించిన అవసరాలు అన్ని తీరే విధంగా బ్రహ్మాండంగా ఒకే చోట రాబోతా ఉంది. 100% మరుగుదొడ్లు నిర్మించిన జిల్లాగా ఇప్పటికే సిరిసిల్ల ఘనత సాధించింది. ఇందుకోసం కృషి చేసిన మున్సిపల్ అధికారులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. వేములవాడ నియోజకవర్గానికి ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలు కూడా వచ్చాయి. జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు జనం. మంత్రి కేటీఆర్ గారు మన సిరిసిల్ల పట్టణాన్ని సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి అభివృద్ధి పనుల్లో దిశగా కొత్త చెరువు కానీ, కార్గిల్ లేక్ కానీ, శ్మశాన వాటికలు కానీ మరియు కలెక్టరేట్ చంద్రవంక రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని కూడా వారు నిన్న సందర్శించడం జరిగింది. ఇంతవరకు 2.5 సంవత్సరాలలో మా మున్సిపాలిటీ పరంగా మేము చాలా అభివృద్ధి పనులను కూడా చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి కేటీఆర్ చొరవతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉండడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.